24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971కి సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి. అంటే గోలక్నాథ్ కేసు తీర్పు ఆధారంగా ఏదైతే పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చట్టం చేసిందో దానికి సంబంధించి సరైనది ఏది అని అడుగుతున్నారు ఇక్కడ. ఒకసారి ఆప్షన్స్ని గమనిద్దాం. ఆప్షన్ 1, పార్లమెంటుకు భారత రాజ్యాంగంలోని 368వ ప్రకరణ ప్రకారం ఏ ప్రాథమిక హక్కునైనా సవరించే అధికారం కలదు, అంటే అధికారం ఉంటుంది అని. ఇది కరెక్టా కాదా? కరెక్ట్. విత్ రెస్పెక్ట్ టు ఈ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఇది కరెక్టే. ఏంటిది? పార్లమెంటుకు భారత రాజ్యాంగంలోని 368 ఏదైతే ఆర్టికల్ ఉందో దాని ప్రకారం ప్రాథమిక హక్కునైనా సరే సవరించవచ్చు అని, బికాజ్ ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాబట్టి. ఆప్షన్ 2, అదేంటి మాస్టర్ ఆల్రెడీ ఆన్సర్ దొరికేసింది కదా మళ్ళీ ఆప్షన్ 2 అంటారు ఏంటి అని. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 4th ఆప్షన్లో 1 మరియు 3 అని అన్నారు. సో ఇప్పుడు 3వది చదివిన తర్వాతే కదా ఓన్లీ ఫస్ట్ది కరెక్టా లేదు ఈ 4థది కరెక్టా అనేది మనం డిసైడ్ చేయగలిగేది. ఎందుకంటే ఇది ఆల్రెడీ కరెక్ట్ అయిపోయిన సంగతి మనకు తెలిసిపోయింది. సో ఇప్పుడు ఆప్షన్ 3 కూడా కరెక్ట్ అయితే ఇదే కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇది కరెక్ట్ కాకపోతే అప్పుడు ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. బట్ ఈవెన్ దెన్ మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఒకసారి రెండో ఆప్షన్ కూడా గమనిద్దాం. భారత రాజ్యాంగంలోని 368వ ప్రకరణ ప్రకారం పార్లమెంట్ ప్రాథమిక హక్కుల సవరణ చట్టం కోసం చేసే చట్టాలు భారత రాజ్యాంగంలోని 13వ ప్రకరణ పరిధిలోకి వస్తాయి, రావు. ఈ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం అవి ఆర్టికల్ 13 యొక్క పరిధిలోకి రావు. ఎందుకంటే అది శంకరీ ప్రసాద్ కేసులో జరిగింది, కానీ గోలక్నాథ్ కేసు తర్వాత వచ్చిన తీర్పులో లేదు అది. అందుకని భారత రాజ్యాంగంలోని 368వ ప్రకరణ ప్రకారం పార్లమెంట్ ప్రాథమిక హక్కుల సవరణ కోసం చేసే చట్టాలు భారత రాజ్యాంగం నిబంధన 13లోకి రావు అనేది కరెక్ట్. సో ఇది కరెక్టే, ఇది కరెక్టే. కాబట్టి 4వ ఆప్షన్ 1 మరియు 3 సరైన సమాధానం.